డోంట్ వాంట్ టు పుట్ ద ఆడియన్స్ ఇన్ డార్క్. ఇది అసలు ఎందుకంటే నేను వీఆర్ ప్రామిసింగ్ అన్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ నాట్ థ్రిల్లర్ ఆర్ సస్పెన్స్ ఫిలిం, ఏదో కథ తెలియకుండా దాయాలి అనేది ప్రయత్నం కాదు. ఇది మన కథ. మీరు థియేటర్కి వస్తే దీన్ని చాలా ఒక ఎక్స్పీరియన్స్గా, స్పెక్టాక్యులర్గా కొత్త వరల్డ్ చూపిస్తూ, ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తూ చేయటం జరుగుద్ది. యా, ఓకే. అంటే నేను ఒక క్వశ్చన్ ట్రై చేస్తాను, నువ్వు కూడా ఆన్సర్ ట్రై చేయి. ఇది హనుమాన్ సినిమాలో బేసిక్గా నువ్వు ఇంకా ఒక టెండర్ బాయ్ ఇన్ ద విలేజ్, నువ్వు ఒక పెద్ద లవియతన్తో, పెద్ద వేల్తో నువ్వు కన్ఫరెంట్ అయ్యేటప్పుడు వెనకాతల మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఆంజనేయ స్వామి, వాళ్ళ మంగళవారం కూడా ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై యూ విల్ సపోర్ట్ యూ ప్రాక్టికల్లీ ఆల్ త్రూ, వెనకాతలుండి వెన్నంటి నిన్ను విజయం వైపు నడిపిస్తాడు. దో యూఆర్ ఎ టెండర్ బాయ్, బికాస్ ఆఫ్ హనుమాన్ పీపుల్ బిలీవ్డ్ ది స్టోరీ, బిలీవ్డ్ ది ఫిల్మ్, బిలీవ్డ్ యువర్ విక్టరీ ఆన్ ది స్క్రీన్. తెర మీద నువ్వు సాధించిన విజయం విలన్ మీద జనం నమ్మారు. ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు చెప్తున్న క్యాన్వాస్ చాలా పెద్దది. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ క్యాన్వాస్. యూ డూయింగ్ దట్ ఫిల్మ్, ఈ ఏజ్లో అంత క్యాన్వాస్ ఉన్న సినిమా చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, ఒక అచీవ్మెంట్. బట్ డూ యూ థింక్ నీ ఇమేజ్ కానీ లేకపోతే నీకుండే ఆ టెండర్నెస్ ఇంకా హీరోగా, ఎవరు లవర్ బాయ్స్ లైఫ్ ఫీల్, కానీ ఇలాంటి సినిమాని హ్యాండిల్ చేసేటప్పుడు వాట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ తేజ? ఏ ఛాలెంజ్ లేదు సార్. ఏం లేదా? అంటే అంత ఎక్స్పాండ్ అవ్వాలి, అంత సినిమాని హ్యాండిల్ చేయాలంటే అసలు దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఛాలెంజ్. కథలో బలం ఉంది, డైరెక్టర్కి విజన్ ఉంది, నాకు చేసే ధైర్యం ఉంది, చేసే ఉంటుంది. అంతేనా? అంతే. అంటే ఇందులో నీ అలాంటి ఫోర్స్ ఏదైనా ఉందా, నిన్ను వెనకాతలు నడిపించే ఫోర్సు, లేకపోతే నువ్వే ఫోర్సా? అంటే సార్, హౌ డు ఐ పుట్ ఇట్, ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను నేను. మిరాయి టీజర్ చూస్తేనే అర్థం అవుతుంది సార్. అంటే ఇట్ ఈస్ అ ఫ్యాంటసీ వరల్డ్ అని. సో ఫ్యాంటసీ వరల్డ్ ఉన్నప్పుడు అందులో డెఫినెట్గా ఇతరత్ర ఎలిమెంట్స్ హీరోని సపోర్ట్ చేసే ఉంటాయి. లేకపోతే అతను ఎలా తెలుసుకున్నాడు, ఆల్రెడీ వాడు సూపర్ యోధా అని చెప్తున్నాము, వాడు ఎలా తెలుసుకున్నాడు దాన్ని అనేది జర్నీ. కాబట్టి అసలు మీ క్వశ్చన్ ఇస్ నాట్ రిలవెంట్ టు వాట్ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్, బికాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఆన్సర్డ్ ఇన్ ద టీజర్. సో ఆల్రెడీ వాడి వెనకాల ఉన్న ఒక మ్యాజికల్ వరల్డ్ని మనం స్టార్టింగ్ నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. సో దట్ వుడెంట్ బీ అ క్వశ్చన్ ఇస్ వాట్ ఐ థింక్, ఐ పర్సనలీ థింక్. అంటే నేను ఫీల్ అయింది నిన్ను అడిగా. అంటే ఒక చాలా పెద్ద క్యాన్వాస్ ఉంది కదా, ఓకే, కథ అంతా చెప్పేసావు, టీజర్లోని వాటిలోని అన్ని చూసాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నీకా ఛాలెంజే అనిపించలేదండి? జస్ట్ నా వర్క్ నేను చేసుకెళ్ళిపోయాను. అవును సార్. బట్ ఎక్కడో ఎంత పెద్ద హీరోకైనా కొన్ని స్క్రిప్ట్లు హ్యాండిల్ చేసేటప్పుడు ఏదో చిరంజీవి గారు లాంటి వాళ్ళకి ఎవరికో సునాయాసంగా చేసేస్తారు, కానీ ఒక గ్రోయింగ్ హీరోగా లేదు సార్. అంటే నేను ఎప్పుడూ కూడా సార్, అంటే నేను ఎంచుకునే కథలు మీరు చూస్తే వాడు ఓపెన్ చేయగానే ఎప్పుడు ఫైట్లు చేసే హీరో కాదు సార్. వాడు ఓపెన్ చేయగానే వాడు ఒక డ్యాన్స్ నెంబర్తో ఓపెన్ అయ్యే హీరో కాదు. సో నేను ఎంచుకునే కథలు చాలా నీట్గా ఒక కుర్రాడి జర్నీ ఉంటుంది, వాడికి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, వాడికి ఒక రీజన్ ఉంటుంది, వాడికి ఒక మోటివేషన్ ఉంటుంది. సో అలాంటివి అన్నీ తోడైనప్పుడు ఐ థింక్ చేయడం పెద్ద కష్టం కాదు. సో ఆ క్యారెక్టర్ అలా ట్రావెల్ అవుతుందా లేదా అని చూసుకోవాల్సిన పేపర్ మీద, అది వాడికి అంత మోటివేషన్ ఉందా, వాడికి అవసరం ఉందా దాని మీద అనేది చూసుకోవాల్సిన పేపర్ మీద. సో అవన్నీ నీట్గా సమకూరిని. డైరెక్టర్ నమ్మే కదా ఏ హీరో అయినా చేసి 100%. వాళ్ళు ఎక్కడ ల్యాండ్ చేస్తారు, మీరు ఎక్కడ అరైవ్ అవుతారు ఫైనల్ గా అన్నది యూ కాంట్ క్యాలిక్యులేట్. కెన్ యూ క్యాలిక్యులేట్ చేయగలిగేవా ఈ సినిమాలో? ఎస్, ఈ ఫిల్మ్ వీఆర్ గోయింగ్ టు
హిట్ ద బుల్ సై. ఏ సినిమాలో? మిరాయ్. మిరాయే కాదు సార్, నేను ఏ సినిమాలోనూ ఐఎమ్ గోయింగ్ టు హిట్ బుల్సే అనుకోను. అంటిల్ నేను కాపీ చూసేసిన తర్వాత ఫైనల్ కాపీ చూసాక కూడా అనుకోను, ఎందుకంటే ఆ డెసిషన్ చెప్పాల్సింది ప్రేక్షకులు. నేను నా ఆనెస్ట్గా చెప్తున్నా, నేను హనుమాన్ ఫైనల్ కాపీ చూసాక కూడా ఓకే ఇక్కడ బెటర్గా ఉండొచ్చు, ఇవి ఉండొచ్చు అని అనిపిస్తుంది కదా సార్. మేము మల్టిపుల్ టైమ్స్ చూసేసి ఉంటాం కదా, నేను ప్రశాంత్ గారు డిస్కస్ చేసుకోవటం. మా చేతిలో ఉన్నంత వరకు ఎంత బెస్ట్ చేద్దాము, ఎంత ఎఫర్ట్ దానికి పెడదాము, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం ఎలా చేసుకుందాం అనే ప్రయత్నమే ఉంటుంది తప్పితే ఇతరత్రా ఉండదు. అంటే ఇప్పుడు ఈ మిరాయి సినిమా వరకు, ఎందుకంటే దీని కంటెంట్ దీని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు, హీరో తేజ సజ్జా గారు, ముగ్గురు. ఈ ముగ్గురులో ఎక్కువ మార్కులు ఎవరికి వేస్తారు తేజ మిరాయి సినిమాకి సంబంధించినంత వరకు? అమ్మో, ఎరకాటంలో పెట్టారు. ఫస్ట్ కార్తిక్ ఘట్టంనేని వేస్తా. ఎందుకంటే అతను అనేవాడు లేకపోతే అసలు ఐడియా లేదు, ఇన్సెప్షన్ లేదు, జర్నీ లేదు. కార్తిక్ వేస్తా. నెక్స్ట్ నాకేసుకుంటా. రీజన్ ఏంటంటే ఈ సినిమాని డ్రైవ్ చేయడానికి ఉన్న అన్నీ వదిలేసి ఈ ఒక్క పనే పెట్టుకున్న వాళ్ళు మేమిద్దరం, నేను కార్తిక్. దో విశ్వ గారు ఎంత ప్యాషనేటు, ఆయన మాకు ఎంత సహాయపడ్డారు ఏంటి, మీరు ఆర్డర్ అడిగారు కాబట్టి ఇలా చెప్తున్నాను. ఎంత ప్యాషనేట్ ఎంత చేసినప్పటికీ విశ్వ గారికి ఇంకొక 4 సినిమాలు ఉన్నాయి, లేకపోతే విశ్వ గారికి ఇంకో 4 వ్యాపారాలు. నాకు అలాంటివి నీ ఎక్స్ప్లెనేషన్లో ఉండే బలం, లాజిక్, ఎవ్రీథింగ్ విన్నాడు. అవును, సుబ్రసాద్ గారికి వెనకాల 12 సినిమాలు ఉన్నాయి, పాపం వీళ్ళకి ఒకటే. అంతే కదా సార్, ఈ బొడ్డోళ్ళు ఇద్దరికి అంతే కదా సార్. అయితే మొత్తానికి విశ్వప్రసాద్ గారికి లాస్ట్ సీట్ ఇచ్చావు. భలే ఎవరే ఊరుకోండి సార్ మీరు, ఇది బాగుంది. యాక్చువల్లీ మీరు ఈ క్వశ్చన్ ఎవరిని అడిగితే బెటర్ తెలుసా? విశ్వ, నేను ఫోన్ చేసి స్పీకర్ పెట్టిన, ఆయన అడుగుతారా? పోనీ పెట్టు, ఆయన అడగండి. మీరు ఏమని అడుగుతారు? నేను ఇదే అడుగుతాను. ఏంటి చెప్పండి, ఏమని అడుగుతారు చెప్పండి. నేను ఇదే అడుగుతాను సార్. మీరు ఆయన అడుగుతా, మీరు ఘట్టంనేని అండ్ తేజ, ఈ ముగ్గురులో ఆయన ఏం చెప్తారు చెప్పనా? సేమ్ నా ఆర్డరే చెప్తారు. ఆర్డర్ చెప్పండి అని చెప్పండి. ఆర్డర్ అడుగుతా. నేను ఏ దేశంలో ఉన్నారో, ఏ మీటింగ్లో ఉన్నారో, ఎక్కడున్నారు హీరో కదా ఎత్తాడు. సార్ ఐఎమ్ ఇన్ మిడిల్ ఆఫ్ అన్ ఇంటర్వ్యూ, యువర్ ఆన్ స్పీకర్. ఇక్కడ మన నాగేంద్ర సైలెంట్ అయిపోయారు చూడండి సార్. మా జర్నలిస్ట్ నాగేంద్ర గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారంట, నేను ఫోన్ ఆన్సర్ చేస్తున్నా, ప్లీజ్ ఆన్సర్. విశ్వప్రసాద్ గారు, హలో. ఇప్పుడు వినిపిస్తుందా? ఏం లేదు, ఇప్పుడు మిరాయి సినిమాకి సంబంధించినంత వరకు 3 మెయిన్ పిల్లర్స్. ఒకటి టీజీ విశ్వప్రసాద్ గారు, డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని అండ్ హీరో తేజ సజ్జా. ఓకే, ఈ ముగ్గురులో మీ ఆర్డర్లో మీరు చెప్పాలంటే ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్? ఎవరు? కంటెంట్ ఈజ్ పిల్లర్ 1. 2 obviously the director who initiated the content, Teja bringing it into the visibility. Okay, yeah, the fourth is required to just hang it, balance it. మీరు ఎరగదీశారు ప్రసాద్ గారు, విశ్వప్రసాద్ గారు. కాదు, విశ్వజ్ఞానం అంతా మీ మెదడులోనే ఉంది. ఇక్కడ ఏం జరుగుతున్నది, ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం మేము, మీరు అన్నది తూచా తప్పకుండా విని అక్షరాల తేజ ఏం చెప్పాడు అదే చెప్పారు మీరు.
సార్ అలా అంటే నేను మీరు కాదని చెప్పలేదండి. మీరు కాదని చెప్పాలి అలా అనుకున్నారు. తను మన తేజ ఒక ఆర్డర్ ఇచ్చాడు సార్. అంటే అయితే ఏంటి నీది ఇదేనా లాస్ట్ ఒపీనియన్ ఇదేనా అంటే, కావాలంటే మీరు విశ్వప్రసాద్ గారిని అడగండి సార్, ఆయన కూడా నేను చెప్పినట్టే చెప్పకపోతే అప్పుడు నన్ను అడగండి అన్నాడు అని ఆన్ చేశాడు. ఆన్ చేస్తే మీరేం చేశారు, కంటెంట్ నెంబర్ 1 ప్లేస్లో పెట్టారు, సెకండ్ ప్లేస్లో డైరెక్టర్ ఘట్టమనేని తన్ని పెట్టారు, కార్తిక్ ఘట్టమనేని, థర్డ్ ప్లేస్లో తేజాన్ని పెట్టారు, 4th ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకున్నారు. మీరు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఎవరు పెట్టుకోరు సార్ అలాగా. ఏమంటే నేనండి ప్రొడ్యూసర్ ఇయర్ నాది రియాలిటీలో 1 minute. సార్ డన్ సార్, ఐ విల్ సీ యూ. థ్యాంక్ యూ సార్, బాయ్ సార్. కానీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.